హాయ్ అండి. హాయ్ అండి. ఒక అమ్మాయిలో ఏం చూసి ఒక అబ్బాయి ఇష్టపడతాడు? ఫేస్. ఫేస్. ఓన్లీ ఫేస్ ఉంటే చాలు. ఫస్ట్ ఫేస్. ఎలా ఉన్నా ఎలాంటి క్యారెక్టర్ ఉన్నా. ఫస్ట్ ఫేస్ చూస్తారు, తర్వాత క్యారెక్టర్. క్యారెక్టర్ అది కూడా గ్యారంటీ లేదు క్యారెక్టర్ అని. ఓకే. క్యారెక్టర్ అంటే ఏంటి? క్యారెక్టర్ అంటే ఫస్ట్ దగ్గరికి పోతే కానీ తెలియదు. దగ్గరికి పోవాలంటే ఫస్ట్ ఫేస్ చూడాలి. ఫేస్ మంచిగా ఉంటే ఫస్ట్ దగ్గరికి పోతారు. అంటే ఫేస్ చూసి అమ్మాయి ఎలాంటిదో డిసైడ్ చేసేస్తారా? దగ్గరికి పోతే వెళ్తుంది ఫేస్. ఫస్ట్ ఫేస్ చూసే దగ్గరికి పోతారు. ఫేస్ మంచిగా ఉంటేనే ఫస్ట్ ఆమె కాడికి పోతారు. ఆమె దగ్గరికి పోయిన తర్వాత వెళ్తుంది అమ్మాయి ఎట్లాంటిదని. మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? అప్పుడు ఒక అమ్మాయి ఉండే, ఇప్పుడు ఇద్దరు అయ్యారు. ఇప్పుడు ఇద్దరు అయ్యారా? అంటే ఫన్నీ. సో వాళ్ళని కూడా ఫేస్ చూసి సెలెక్ట్ చేసుకున్నారా? ఫేసే. ఫేసే. క్యారెక్టర్ ఏం అవసరం లేదు మీకు? క్యారెక్టర్ మంచిగా ఉన్నాయి. తర్వాత ఫస్ట్ ఫేస్ అంటే నాది మంచి లేదు అనుకో. ఫిజికల్ అపియరెన్స్ అంటే ఏం చూస్తారు? ఫేస్ కాకుండా హైటా, లేకపోతే లావుగుండాలా, సన్నగుండాలా, జుట్టు? ఎవరికి పర్సనాలిటీ బట్టి వాళ్ళు. ఇప్పుడు నేను చిన్న ఉన్నందుకు నాకు తగ్గట్టు నేను ఉండాలని చూసుకుంటా. అట్లా ఎవరిది వాళ్ళకు. మరి మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్డా? లవ్ మ్యారేజ్ అంటే వాళ్ళు ఒప్పుకోవాలి. వాళ్ళు ఒప్పుకోవాలి అంటే ఇద్దరు అమ్మాయిని మెయింటైన్ చేస్తున్నారు కదా, మరి వాళ్ళిద్దరిని చేసుకుంటారా, ఒకరిని చేసుకుంటారా? వాళ్ళని డిసైడ్ చేసుకోమని చెప్పి వాళ్ళిద్దరినే డిసైడ్ చేసుకోమంటారా? చాయిస్ వాళ్ళకి ఇచ్చారా? ఓకే. మరి ఏ ఏజ్ కరెక్ట్ మ్యారేజ్ చేసుకోవడానికి? 20 to 25. 20 to 25. ఈ లోపు సెటిల్ అయిపోతాడా ఒక అబ్బాయి? ఇక చెప్పలేం, అది పెళ్లి చేసుకున్నాక సెటిల్ అయ్యేది. సెటిల్మెంట్ అనేది ఎప్పుడైనా గ్యారంటీ లేదు. ఇక అది ఎప్పుడైనా సెటిల్ కావచ్చు. కొందరు వాళ్ళ మైండ్ సెట్ని బట్టి, తెలివిని బట్టి సెటిల్ అవుతారు. కొందరు కష్టపడుకుంటూనే ఉంటారు జీవితాంతం, సెటిల్ కాలేరు. కొందరు ఎప్పుడయ్యేది తెలియదు. కాబట్టి మ్యారేజ్ అయ్యే టైంకి కావాలి. లివ్ ఇన్ రిలేషన్షిప్ మీద మీ ఒపీనియన్? అది మనకు అంత అవగాహన లేదు. మరి ఇంత చూస్తుంటాం కదా, అదేంటో తెలీదా మీకు? ఎక్కువ నేను ఫన్నీ కాన్సెప్ట్ మీద దృష్టి పెడతా. లవ్ అట్లా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నది. కాకపోతే జస్ట్ చెప్పిన అంతే. ఓకే. ఇప్పుడున్న యువతకి ఏమిస్తారు మీరు? అంటే ఫస్ట్ ఆకర్షణ అది ఉండదు. అది దానివల్ల మోసపోతారు చాలా మంది. మరి మీరు ఆకర్షించే కదా ఇద్దరిని, దానివల్ల మోసపోతారు అంటనా? దానివల్ల మోసపోతారు. అది ఒకటి. ఆకర్షణకు లోన్ కావాలి. ఏంది ఏమంటారు, లోన్ కావద్దా, బలి కావద్దు, అంతే. యువతకి ఏం చెప్పాలంటే ఫస్ట్ ఆకర్షణ అనేది అట్రాక్ట్ చేస్తుంది కదా, దానివల్ల జీవితాలు నాశనం అయిపోతాయి. అదొకటి కంట్రోల్లో చేసుకోవాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి. మెయిన్ రీజన్ అదే క్యారెక్టర్ అనుమానం. ఫస్ట్ నమ్మకం లేకపోవడం. ఏ విధంగా అనుమానం? ఎవరితో మాట్లాడితే మేము అదే కదా, బాయ్స్కు అమ్మాయిలు ఎవరితో మాట్లాడితే నచ్చదు. వేరే అదర్ బ్రదర్ అని చెప్పినా నచ్చదు. అంటే కరెక్ట్ తెలియదు. అదంతే ఇక మైండ్ సెట్ అంతే. ఇక ఇప్పుడున్న జనరేషన్ అట్లున్నది. అది కరెక్ట్ కాదు కానీ కొందరు అట్లా ఉండడం వల్ల, అంటే కొందరు వల్లే కదా ఫ్రిడ్జ్ల్లో మొక్కలు చేసి పెట్టడం, డ్రమ్ముల్లో సిమెంట్ లో మొక్కలు చేసి పెట్టడం, కాల్చడం, ఉడకబెట్టడం జరుగుతుంది. అట్లా జరగడం వల్ల వీటి వల్ల ఈ అనుమానాలు ఇంకా రెట్టింపు అవుతాయి అన్నట్టు. మరి అనుమానించడం మంచిదంటారా, కాదంటారా, తప్పంటారా? అంటే వాళ్ళు ఉండే ప్రవర్తన బట్టి. అన్నీ ఓపెన్గా ఉంటే ఏం కాదు. ఫోన్లు సైడ్ పోయి మాట్లాడినట్టు, లేకపోతే ఎవరు లేపట మళ్ళీ వచ్చుడితేనే ఫోన్ పక్కన పెడితే సడన్గా అనుమానాలు స్టార్ట్ అవుతాయి. అంటే మంచిగా ఉన్న పర్సన్కి కూడా లేనిపోయిన అనుమానాలు స్టార్ట్ అవుతాయి అన్నట్టు. అంటే వాళ్ళ ప్రవర్తన మీద డిపెండ్ అయి ఉంటుంది అనుమానం అనేది. అంటే ఉట్టివాటి అంటే వాళ్ళు జెంట్స్ క్యారెక్టర్ వాళ్ళకి తెలుసు కాబట్టి. అంటే బాయ్స్ ఎట్లుంటారు, ఒక యాజ్ ఏ బాయ్గా అనుమానం ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే ఇక బయట అబ్బాయిలు మంచిగా లేరు, ఏదోటి వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా, అట్లా ఎట్లా ప్రవర్తిస్తారు. అందుకే జాగ్రత్త, అది అనుమానం కాదు అసలు. ఫస్ట్ వాళ్ళు తీసుకునే జాగ్రత్త.